ఓకే, నమస్కారం అండి. ఈరోజు మనం బీపీడీ ఫోర్త్ సెమ్లో ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకి పేపర్ కోడ్ నెంబర్ ఏమొస్తుందంటే 401. ఇది పార్ట్ 1 చెప్తున్నాను. ఇందులో 4 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్లో మనం వెళ్తే కనుక స్పోర్ట్స్ అండ్ మేనేజ్మెంట్లో ఓన్లీ క్వశ్చన్స్ ఆన్సర్స్ మాత్రమే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని నేను జస్ట్ రీడౌట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. ఇక మేనేజ్మెంట్ అండ్ డెఫినేషన్ అండ్ స్కోప్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్. ఇక ఇంట్రడక్షన్ ఆఫ్ ద మేనేజ్మెంట్. ఇందులో వచ్చేసి నిర్వహణ యొక్క ప్రయోజనము సరియైన పనులను చేయించడం మరియు పనులు సరిగ్గా చేయబడే కార్యక్రమాలు లేదా సంస్థను సమర్థవంతంగా నడపడం. నిర్వహణ ఏదైనా ఒక సంస్థలో అభివృద్ధి చేయాలంటే సరైన నిర్వహణ అతి ముఖ్యం. సంస్థల్లో అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నా, సంస్థ బాగా అభివృద్ధి చెందాలన్నా నిర్వహణ అతి ముఖ్యం. సంస్థ పురోగతిలో మేనేజర్ పాత్ర చాలా ముఖ్యమైనది, కీలకమైనది కూడా. కాబట్టి ఏ సంస్థ అయినా అభివృద్ధికి సరైన మేనేజర్లు ఉంటేనే ఆ సంస్థ అనేది చాలా అభివృద్ధి చెందుతుంది అన్న భావన కలిగిస్తుంది. నెక్స్ట్, మీనింగ్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద మేనేజ్మెంట్ అంటే క్రీడా నిర్వహణ అనేది క్రీడలు మరియు నిర్వహణ అను 2 ప్రాథమిక అంశాలు కలిగి ఉంది. ప్రణాళిక నిర్వహణ సిబ్బంది దర్శకత్వం మరియు నియంత్రించడం అంటే మూల్యాంకనం చేయడం అన్నమాట ద్వారా ఇతర వ్యక్తులలో లేదా ఇతర వ్యక్తుల ద్వారా పనులు చేయడం లేదా చేయించడాన్ని క్రియా నిర్వహణ అని అంటారు. క్రీడా నిర్వహణ, క్రీడా పరిపాలన మరియు స్పోర్ట్స్ పరిపాలన తరచుగా పరస్పర మార్పిడిలో ఉపయోగపడుతూ ఉంది. క్రీడా నిర్వహణ అనేది ప్రపంచవ్యాప్తంగా ఈ పదం మొదటిసారి ఖచ్చితమైన భావనతో నిర్వహించబడినది. ఆ తర్వాత క్రీడల నిర్వహణ లేదా క్రీడల ప్రస్తుత సమాజంలో అతిపెద్ద వ్యాపారంగా ఉన్నదని కూడా చెప్పవచ్చు. ఇక పురాతన గ్రీకుల యొక్క క్రీడా సమయం చాలా ఎక్కువగా ఉండేది. ఒక అనువర్తిత దృక్పథంతో అంటే వంశపారపర్యంగా ఆ కాలం నుండి గ్లాడియోటర్స్ అంటే కత్తి యుద్ధాలు మరియు జంతువుల మధ్య పోటీ, జంతువులను వేటాడడం మరియు వివిధ రకాలైన పోటీలకు ఎక్కువగా సమయాన్ని కేటాయించేవారు. గ్రీకులు వారు మొదటి నుంచే వ్యాయామ విద్యకు ప్రాముఖ్యతనిచ్చి క్రీడలను నిర్వహించేవారు. ఇక వ్యాయామ విద్య అనేది పాఠశాల స్థాయి నుంచే పిల్లలు నేర్చుకునేటట్టు చాలా సులభమైనదని కూడా చెప్పవచ్చు మరియు ఉత్తమమైనది కూడా చెప్పవచ్చు. చిన్నపిల్లలు వారి స్థాయిలో బాగా నేర్చుకోగలుగుతారు. ఈ ఆటలు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లలు మంచి మూర్తిమత్వం పెంచుటకు మరియు శక్తి సామర్థ్యాలు అభివృద్ధికి, నైపుణ్య అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని కూడా చెప్పవచ్చు. పాఠశాల స్థాయిలో కానీ, కళాశాల స్థాయిలో కానీ లేదా విశ్వవిద్యాలయ స్థాయిలో కానీ వ్యాయామ విద్య లేదా క్రీడల చాలా అవసరమని కూడా చెప్పవచ్చు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా అభివృద్ధి చెందుతుంది. పాఠశాల, కళాశాల లేదా విశ్వవిద్యాలయంలో కూడా ఏదైనా క్రీడల అభివృద్ధి చెందడానికి క్రీడల నిర్వహణ ముఖ్య పాత్ర వహిస్తుందని కూడా చెప్పవచ్చు. ఇక డెఫినేషన్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్. ఇక డెఫినేషన్ ఏంటిది? క్రీడా కార్యక్రమాల నిధులు నెరవేర్చుటకు మరియు సమన్వయం పరచుటకు సంబంధించిన ప్రత్యేక నిర్వహణ క్రీడల నిర్వహణ. ఇక ఇందులో ముల్లిన్ అనే గురించి చెప్తాం. క్రీడల నిర్వహణ సంబంధిత కార్యకలాపాలు, ఉత్పత్తులు మరియు సేవలను అందించే ప్రాథమిక లక్ష్యాలతో ఒక సంస్థ యొక్క ప్రణాళిక నిర్వహణ, సిబ్బంది దర్శకత్వం మరియు మూల్యాంకనం చేయడం అని నిర్వహించడం జరిగింది. అంటే ఒక మూల్యాంకనం చేయడానికి ఒక స్పోర్ట్స్ మ్యాన్కు కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం నేర్చుకొని కలిగి ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ. ఇక క్రీడా నిర్వహణ పరిధి అంటే స్కోప్ ఆఫ్ ద స్పోర్ట్స్ మేనేజ్మెంట్. ప్రాంతాల వారీగా క్రీడల నిర్వహణ యొక్క పరిధిని చాలా విస్తారమైనది. వ్యాయామ విద్యకు అంతర్లీన లక్ష్యము ఆరోగ్యకరంగా బలంగా ఉండడానికి
ప్రజలకు అవగాహన కల్పించడం. వ్యాయామ విద్య క్రీడల్లో నిర్వహణ అనే అంశం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వ్యాయామ విద్య అనేక అంశాలతో కూడిన ఒక్కొక్క విస్తృతమైనటువంటి శాఖ ఈ క్రింది తెలపబడినది. ఈ క్రీడల యొక్క నిర్వహణ పరిధి అంశాలు వ్యక్తిని విద్యాపరంగా, ఆరోగ్యపరంగా మరియు శారీరకంగా దృఢం చేస్తూ ఉందని కూడా చెప్పవచ్చు. ఇక సిబ్బంది. ఏదైనా ఒక సంస్థ అభివృద్ధి బాటలో నడవాలంటే ఆ సంస్థకు నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరం. సిబ్బందికి తగినంతగా అధికారులు కలిగి చేయగలగాలి. ఇక సంస్థకు అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలి. సంస్థకు అవసరానికి అనుగుణంగా వారి స్థానాలను కూడా మార్పు చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు సిబ్బంది పైన సమీక్షలు జరపడం ఎంతో మంచిది. సంస్థలో సిబ్బంది మంచి సామాజిక సంబంధాలు కలిగి ఉండవలెను. ఇక కార్యక్రమాలు. సంస్థ విజయపథంలో నడవాలి అంటే మంచి కార్యక్రమాలు ఎంచుకోవాలి. కార్యక్రమాలు వ్యాయామ విద్యలో అయితే ఈ క్రింది విధంగా ఉన్నాయి. 1 అంతర్గత పోటీలు, 2 బహిర్గత పోటీలు. 2 రకాలుగా పోటీలు జరుగుతుంటాయి, అంతర్గతంగా ఇంకా బహిర్గతంగా. ఇక ప్రాజెక్ట్, స్పోర్ట్స్ మీటు అండ్ టోర్నమెంట్స్ అండ్ ఎక్స్ట్రా మొదలైనవి కూడా చెప్పుకోవచ్చు. ఇక కార్యక్రమానికి మంచి సమయాన్ని ఎన్నుకోవాలి. కార్యక్రమాలు విజయం ND సంస్థలో సిబ్బంది అంతా సమన్వయం చేసుకోవాలి. చివరిగా కార్యక్రమాల గురించి సమీక్ష జరిపి విజయం పొందామా లేదా అని గ్రహించుకోవాలి. ఇక డబ్బు అంటే ఫైనాన్స్. ఒక సంస్థ విజయం లేదా సంస్థలోని కార్యక్రమాలు విజయం డబ్బుపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, డబ్బు లేకుండా సంస్థకు విజయం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక సంస్థలోని సిబ్బందిని సంస్థకు డబ్బు ఎలా వస్తుంది, ఎంత మిగులుతుంది అనే విషయాలపైన సమీక్ష జరపాలి. కార్యక్రమాలు పూర్తయిన తర్వాత లెక్కలు నమోదులు చేసుకుంటూ ఉండాలి. అంటే దానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాము, ఎంత అయింది, ఎంత మిగులుబాటు ఉందనేది మనం అవి కార్యక్రమాలు చూసుకుంటూ ఉండగలగాలి. అవసరమైన సామాగ్రి అంటే మెటీరియల్స్. ఇక సంస్థలో క్రీడా అభివృద్ధి బాగా జరగాలంటే సిబ్బంది కింది విషయాలపైన దృష్టి పెట్టాలి. అంటే పరిసరాల అవసరం, పరిసరాల కొనుగోలు, పరిసరాల అమరిక, అలానే పరిసరాల జాగ్రత్త, పరిసరాల భద్రపరచుట. ఇక పెర్ఫార్మెన్స్ అంటే పనితీరు. సంస్థలోని క్రీడా జట్టులోని క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారా లేదా, పోటీకి సిద్ధమవుతున్నారా లేదా, పోటీలో మంచి ప్రావీణ్యతను చూపుతున్నారా లేదా అనే విషయాలను గమనించాలి. ఇలా అన్ని జట్ల కోచ్లు గమనిస్తూ మరియు వారికి తగిన బహుమతి ఇస్తూ జట్లను విజయ బాటలో నడిపించగలగాలి. ఇక ఆఫీస్ అంటే పరిపాలన నిర్వహణ గది లేదా కార్యాలయం. ఇక్కడ సంస్థలోని సిబ్బందికి తగినన్ని సౌకర్యాలు ఉండవలెను. వీలైనంత వరకు సిబ్బంది పరిపాలన నిర్వహణ గదిలో కూర్చొని కార్యక్రమాలను విజయం అవకాశాల వైపు ఎలా ఉంటుంది అనేది గమనిస్తూ కూర్చోవాలి, రాసుకుంటూ ఉండాలి, చర్చించుకుంటూ ఉండాలి. సంస్థకు సంబంధించిన అన్ని రికార్డ్స్ కానీ రిజిస్టర్స్ కానీ భద్రంగా ఉంచాలంటే నిర్వహణ గది ఖచ్చితంగా ఉండవలసిందే. ఇక మౌలిక సదుపాయాలు. ఒక సంస్థలో క్రీడల విజయ బాటల్లో నడవాలంటే ఆ సంస్థలో ఏ విషయాలు తప్పనిసరిగా ఉండాలి అంటే సరైన క్రీడా మైదానాలు మరియు వాటి నిర్మాణం ఉండాలి. క్రీడా మైదానం సౌకర్యాలు మరియు అభివృద్ధి ఉండాలి. అంటే సరైన జిమ్నాజియం అండ్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అండ్ అవుట్డోర్స్ గేమ్స్లకు సంబంధించినటువంటి సదుపాయాలు, మౌలిక సదుపాయాలకు సరైన భద్రత కలిగి ఉండాలి. ఇక మల్టీపర్పస్ హాల్ అండ్ ఎక్స్ట్రా. ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్కి ఉన్నటువంటి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కాన్సెప్ట్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్. కాన్సెప్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఫస్ట్ది మనం తీసుకుంటే కనుక అందులో ఏ ఉన్నాయి చూద్దాం.
క్రీడా నిర్వహణ అనేది క్రీడా కార్యక్రమాలకు సృష్టి మరియు అభివృద్ధికి నిర్వహణ యొక్క ఉపయోగం. ఇక అందుకని ఆధునిక కాలంలో క్రీడల నిర్వహణ అనేది క్రీడల వ్యాపారం అంశానికి సంబంధించిన విద్య మరియు వృత్తి, క్రీడా కార్యక్రమాల యొక్క విజయాలు లేదా వైఫల్యాలు, ప్రణాళిక అమలు, విశ్లేషణ మరియు సర్దిద్దుత అనే వాటిపై ఆధారపడి ఉంటుంది. ఇక మెథడ్ అండ్ మెటీరియల్ వంటి 3Msల ద్వారా అమలు చేయబడినప్పుడే ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుంది. క్రీడా నిర్వహణ భావనలో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం ఇప్పుడు. మరి ఒక వ్యక్తి మానసికంగా సంసిద్ధత, శారీరక ఆరోగ్య మరియు భావోద్వేగాల స్థిరంగా నిలకడగా ఉండాలంటే క్రీడ అనేది అతి శక్తివంతమైనది అని చెప్పవచ్చు. క్రీడ అనేది అతి ముఖ్యమైన సామాజిక ఆస్తి అని తెలియజేయుటకు క్రీడల నిర్వహణ ముఖ్య భావన. ఉపాధ్యాయులు మరియు శిక్షకుడిలో, క్రీడా నిర్వహణ అధికారులు మరియు శిక్షణ ఫలాలలో విజయ సాధన గురించి అవగాహన ఏర్పడట క్రీడా నిర్వహణ ముఖ్య భావన. నెక్స్ట్, క్రీడా ప్రవృత్తిని దేశ విదేశాల్లో స్థాయికి తీసుకెళ్లడం క్రీడా నిర్వహణ భావన. ఇక ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్పోర్ట్స్ మేనేజ్మెంట్. ఆధునిక కాలంలో క్రీడల నిర్వహణ యొక్క ప్రాముఖ్యత చాలా అవసరం. క్రీడా ప్రాముఖ్యతను క్రింది విధంగా తెలియజేయవచ్చు. 1. క్రీడా ఆశయాలు మరియు లక్ష్యాలు. క్రీడా ఆశయాలు మరియు లక్ష్యాలు క్రీడాకారులను బాగా అభివృద్ధి చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. క్రీడలో విజయ అవకాశాలు పొందాలంటే అనేక అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. ఇవన్నీ క్రీడా నిర్వహణ పరిధిలో ఉంటాయి. కాబట్టి క్రీడా ఆశయాలు మరియు లక్ష్యాలు దగ్గరగా చేరాలంటే క్రీడల నిర్వహణ ఎంతో దోహదపడుతుంది. వనరులు సద్వినియోగం చేయడం ఎలా అంటే, క్రీడల్లో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే వనరులు సక్రమంగా వినియోగించుకోవడంలో ఎంతో అవసరం. వనరులు అనేవి భౌతిక రూపంలో కానీ, మానవ రూపంలో కానీ మరియు నిపుణుల రూపంలో కానీ సద్వినియోగపరచుకోవాలి. పైన చెప్పిన వ్యక్తుల జ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకున్నట్లయితే క్రీడా నిర్వహణలో బాగా అభివృద్ధి చెందుతారు. నెక్స్ట్, ప్రేరణ. ఒక సంస్థలో క్రీడలు కానీ క్రీడాకారులు కానీ బాగా అభివృద్ధి చెందాలంటే వారిని ప్రేరణ అవసరం. క్రీడాకారులు క్రీడల్లో సమగ్రవంతంగా పాల్గొనాలంటే వారికి తగిన బహుమతులు మరియు ప్రోత్సాహాలు ఇచ్చి క్రీడాకార వైపు మొగ్గు చూపే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండాలి, ప్రేరణ కల్పిస్తూ ఉండాలి. క్రీడాకారులు ప్రోత్సహించడం వంటి విషయాలను క్రీడా నిర్వహణ పద్ధతిలో ఉంటాయి. ఈ క్రీడా నిర్వహణ పద్ధతిలో ఆ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాని వైపు లాగడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇక క్రీడా స్థాయి ప్రతిష్టలను పెంచడం, దాని యొక్క స్థాయిని, వాటి యొక్క ప్రతిష్టను ఎలా పెంచాలి. ఒక సంస్థలో క్రీడలే ముఖ్యం అంశంగా ఉండే వాటిని తారాస్థాయికి తీసుకుపోవడానికి క్రీడల నిర్వహణ ముఖ్యం ఉద్దేశం. అంటే సంస్థలో క్రీడలు మరియు క్రీడాకారులను విజయబాటల్లో నడిపించి స్థాయిని కానీ, క్రీడాకారుల యొక్క స్థాయిని కానీ, దేశ విదేశాల్లో వారి గొప్పతనాన్ని తెలియజేయుట క్రీడాకారుల నిర్వహణ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఈ దేశం కాదు, దేశ విదేశాల్లో కూడా నీ నైపుణ్యం సక్రమంగా ఉంటే ఎక్కడైనా పోయి నీ యొక్క ప్రతిభను చూపెట్టుకొని రావచ్చు. ఏదైనా ఒక సంస్థలో అనేక క్రీడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి ఏంటంటే, మామూలుగా ఎక్కడైనా స్పోర్ట్ మీట్ జరిగినప్పుడు కానీ, లేకపోతే ఎక్కడైనా కల్చర్ అంటే స్పోర్ట్స్ ఆటల పోటీలు జరిగినప్పుడు కానీ మనం అక్కడికి వెళ్తే ఆ కార్యక్రమం జరగడానికి నిధులు అవసరం. నిధులు సద్వినియోగంలో క్రీడా నిర్వహణ అధికారి ప్రాధాన్యతను కలిగి ఉంటాడు. సమర్థవంతమైన క్రీడా నిర్వాహకులు జరుపుట అంటే వ్యాయామం విద్యలో అనేక కార్యక్రమాలు నిరంతరము జరుపుతూ ఉంటాము. ప్రతి కార్యక్రమాల్ని విజయవంతంగా జరిపి అందరి మెప్పుధరలను పొందాలంటే క్రీడా నిర్వహణ ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుంది.
అంటే ఒకరిగా ఇద్దరు కాదు, అందరి యొక్క మెప్పును పొందాలంటే ఆ క్రీడా నిర్వాహకుడు యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. మరి క్రీడాకారుల యొక్క ప్రావీణ్యత కూడా ఉంటుందనుకో, కాకపోతే ఎక్కువ ప్రాధాన్యత ఏదైనా ముందుగా ఉంటుందని చెప్పవచ్చు. క్రీడా వ్యాపారం. క్రీడా సంస్థల్లో అప్పుడప్పుడు పెద్ద పెద్ద క్రీడా పోటీలు జరుగుతూ ఉంటాయి. ఈ పోటీలు అనేక టెలివిజన్లో ప్రసార చేయబడుతూ ఉంటుంది. ఈ సమయంలో అనేక వ్యాపార సంస్థలు వారి ప్రకటనల కోసము ముందుకు వస్తారు. ఈ పద్ధతి ద్వారా సంస్థలు లాభాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు అంతా క్రీడా నిర్వహణ పరిధిలో ఉంటుంది. ఒక ఆటల పోటీలు బాగా జరుగుతున్నాయంటే వ్యాపారస్తులు ముందుకు వచ్చేసి వారి యొక్క పేరు ప్రఖ్యాతలు ముందుకు తీసుకురావాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక సంస్థ మరియు సిబ్బంది మధ్య ఐక్యత. ఒక సంస్థలో అనేక మంది ఉద్యోగస్తులు ఉంటారు. ఏదైనా కార్యక్రమం జరుపుకున్నప్పుడు ఆ సంస్థలోని ఉద్యోగం మధ్య మంచి ఐక్యత ఉండాలి. అప్పుడే ఆ కార్యక్రమము విజయవంతము అవుతుంది. కాబట్టి సంస్థలోని ఉద్యోగులు అందరూ ఐక్యంగా ఉండడంలో క్రీడల నిర్వహణ యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరూ ఆ సంస్థలో పనిచేసే అందరి భాగస్వామ్యంగా చేసుకున్నట్టయితే అది యొక్క పూర్తిగా విజయవంతం అవుతుందని చెప్పవచ్చు. శిక్షణలో అభివృద్ధి. ఒక సంస్థ అనేక క్రీడల కార్యక్రమాలు జరుగుతుంటాయి. శిక్షణ బాగుండాలని, క్రీడాకారులు బాగా నేర్చుకోవాలన్నా మంచి శిక్షణ ఎంచుకోవాలి. ఈ కార్యక్రమము క్రీడా నిర్వహణ ప్రాముఖ్యతలో ఉంది అని కూడా చెప్పవచ్చు. ఇక సంస్థ ఖ్యాతి పెంచుట. ఒక సంస్థ బాగా అభివృద్ధి చెందాలంటే సంస్థలో మంచి సిబ్బంది ఉండాలి, విషయాల గురించి మంచి అవగాహన ఉండాలి, మంచి పరిజ్ఞానం ఉండాలి. అంతేకాక సంస్థలో మంచి విద్య అర్హత ఉండి సిబ్బంది ఉండాలి. అప్పుడే ఆ సంస్థ బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ విషయాలన్నీ క్రీడల నిర్వహణ ప్రాముఖ్యతలో ముఖ్య భాగంగా చెప్పవచ్చు. ఓకే, ఇక ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. మరి వ్యాయామ విద్యల నిర్వహణ యొక్క ముఖ్యమైన నిధులను కింద వివరించడం జరిగింది. అంటే వ్యాయామం యొక్క ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఏ రకంగా చేయడం జరుగుతుంది అనేది చెప్పవచ్చు. ఇక ప్రణాళిక తార్కికంగా మరియు ఉద్దేశపూర్వకంగా పని యొక్క పనితీరులో ఉపయోగించే పద్ధతుల్లో కలిసి చేయాలని చెప్పే ప్రక్రియ మొత్తం ప్రణాళిక ఇది.